హలో! ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన ఇంట్లో ఉన్న అల్లరి బ్యాచ్ ఏం చేస్తుందో చూద్దాం పదండి. ఈరోజు టెడ్డీ గురించి ఎక్కువ చూపించబోతున్నాను వీడియోలో. ఎందుకంటే చాలామంది నేను టెడ్డీతో సరిగ్గా ఆడను, వాడిని సరిగ్గా పట్టించుకోను అనుకుంటున్నారు. వాడి మీద సెటైరికల్‌గా ఏదైనా చెప్తే వీడియోలో. అందుకని ఈరోజు నేను టెడ్డీ కార్‌లో వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాము అంటే వాడి లాస్ట్ వ్యాక్సినేషన్ షాట్ కోసం వెళ్తున్నాం. ఇందాక చూసారు కదా, వాడు కారు వెళ్ళినంత సేపు అలా పడుకొని ఉంటాడు. ఆపకముందే లెగిసి కూర్చుంటాడనమాట. మొత్తానికి వ్యాక్సినేషన్ షాట్ అయిపోయింది. ఇంకా వీడిని ఇప్పుడు బయటకు తీసుకెళ్ళడానికి ఒక వాటర్ బాటిల్, అంటే మధ్యలో దాహం అయితే మన టెడ్డీ గారికి ఇబ్బంది అవ్వకూడదు కదా, అందరు రాజులు మహారాజులు కదా. ఇంకా ఒకవేళ ఈ రాజు మీదకి ఎవరైనా దండయాత్రకు వస్తే మన కత్తి అనమాట, అదే మన కర్ర. ఇంకా వీడికి ఫస్ట్ టైం ఈ లీష్ వేసాను, సో కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు వాడు. ఇంట్లో అప్పుడప్పుడు ట్రైనింగ్ ఇవ్వడానికి కొంచెం ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ అలా వేసి తీసేసేవాడిని. అయితే మొత్తం మీద ఇన్ని రోజులు బయటకు తీసుకెళ్ళలేదా అంటే తీసుకెళ్ళాను. ఇంతకుముందు యాక్చువల్లీ డాబా మీదకు మాత్రం తీసుకెళ్ళేవాడిని. అందుకనే గబుక్కని మెట్ల దగ్గర చూడగానే వాడు ఆగిపోయాడు, ఎందుకంటే పైకి వెళ్ళాలి కదా అన్నట్టు. అయితే వ్యాక్సినేషన్ షాట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే వీధిలోకి తీసుకెళ్ళమన్నారు, ఎందుకంటే బయట వీధి కుక్కలు ఉంటాయి కదా, స్ట్రే డాగ్స్. అయితే ఒకవేళ వాటి వల్ల దీనికి రేబీస్ కానీ లేకపోతే పార్వో వైరస్ కానీ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అందుకని అన్నీ వ్యాక్సినేషన్స్ అయిపోయిన తర్వాత మాత్రమే తీసుకెళ్ళమన్నారు. అందుకని అన్నీ అయిపోయిన తర్వాత అలా హాస్పిటల్ నుంచి వచ్చాము, ఇంకా బయటకు తీసుకెళ్ళాను. యాక్చువల్లీ కిందకు తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ కొంచెం కన్ఫ్యూషన్గా కూర్చున్నాడు. ఆ తర్వాత పక్కనే ఒక పార్క్ ఉందన్నమాట, అక్కడ తీసుకెళ్తే ఆ పిల్లలు ఉన్నారనమాట, మన టెడ్డీ గారి ఫ్యాన్స్. ఇంకా వాళ్ళు వచ్చి టెడ్డీ అని ఆడుతునేసరికి వీడు రిలాక్స్ అయ్యాడు అనమాట. ఆ తర్వాత ఇంకా పార్క్ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాడు. ఈ మట్టి వాసన ఏంటి, రాళ్ళ వాసన ఏంటి, చెట్ల గడ్డి వాసన ఏంటి అన్నీ చూడడం మొదలుపెట్టాడు అనమాట. మధ్యలో మీకు డౌట్ రావచ్చు, బయటకు తీసుకెళ్ళడం ఫస్ట్ టైం కదా, మరి టెడ్డీకి ఫ్యాన్స్ ఎలా ఉన్నారు అని. బేసిక్లీ వాళ్ళు మా అపార్ట్మెంట్లో వాళ్ళే, ప్లస్ మన ఛానల్ కూడా కొంచెం అప్పుడప్పుడు చూస్తూ ఉంటారనమాట, అందుకనే టెడ్డీ తెలుసు. ఇంకేంటంటే ఇప్పుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు అనమాట బాబు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది లీష్ చేయడం ఫస్ట్ టైం కదా, వాడికి చిరాగ్గా ఉంది. అందుకని ఇదిలించేసుకోవడానికి పారిపోవడం కాదు, అది తీసేసేయాలి అన్నట్టు ట్రై చేశాడు. తర్వాత కొంచెం సేపటికి అలవాటు పడిపోయాడు. ఇంకోటి ఏంటి అంటే బయటకు తీసుకురాగానే అసలు మా వీధిలో ఒక 5-6 కుక్కలు ఉంటాయి, మొత్తం గుంపుగా పరిగెత్తుకుని వచ్చిందనమాట కరవడానికి. వాటిల్లో ఒకటైతే అసలు ఎంత అగ్రెసివ్గా ఉందంటే నా మీదకి కూడా వస్తుంది కరవడానికి. ఇది ఇంకా కొన్ని రోజుల తర్వాత అనమాట, ఇంకా టెడ్డీ ఫ్రీ అయిపోయాడు. చూడండి, నేను ఇలా వస్తుంటే వాడు కూర్చుంటాడు అనమాట, అంటే వాడు వంగడాను అనమాట. ఇంకా ఇలా ఆటలు మొదలన్నమాట మా ఇద్దరివి. కొన్ని రోజుల తర్వాత, అంటే ఒక 1 వీక్ తర్వాత అనుకుంటా, ఇంకా వెనకాల పరిగెత్తడం, అక్కడ మట్టితో ఇలా గుట్టలుగా ఉంటే వాటి మీద ఎక్కి కూర్చోవడం. ఇప్పుడు చూడండి, మామూలు నిలబడి ఉన్నాడు కదా, ఇప్పుడు నేను వెళ్తున్నాను, వాడు కూర్చుంటాడు చూడండి. మనం ఎంతసేపు నార్మల్గా ఉన్నా కూడా మనం వంగగానే వాడు వంగుతాడు. ఇప్పుడు టెడ్డీ ఇక్కడ ఎదురుగా చూడండి, ఎక్కడో ఆ పార్క్లో గుట్ట వెనక వెళ్ళి ఆడుకుంటున్నాడు. పిలవగానే కొంచెం దూరం వచ్చి పాపం వాడికి కనిపించలేదు నేను ఎక్కడున్నాను. మళ్ళీ ఇక్కడున్నాను అనగానే గబగబా వస్తున్నాడు పరిగెత్తుకొని. చూడండి, ఎక్కడున్నాడు టెడ్డీ, ఎక్కడున్నాడు అబ్బా, కనిపించట్లేదు నాకు. ఎక్కడున్నాడు ఇదిగో సైకిల్ వెనుకున్నాడు. ఏంటి టెడ్డీ ఎక్కడున్నాడు అసలు, కనపడుతున్నాడా మనకి? మీకేమైనా కనిపిస్తున్నాడా టెడ్డీ ఎక్కడైనా? నాకు అస్సలు కనిపించట్లేదు. ఏడబ్బా టెడ్డీ, వీడేనా టెడ్డీ? ఈ టెడ్డీ బేరేనా ఇది? బొమ్మ టెడ్డీ బేరా, టెడ్డీనా? ఒరే టెడ్డీనేనా వీడు? ఒరే టెడ్డీ వచ్చేస్తాడు. చెప్పే కదా ఇది ఒక 1 వీక్ తర్వాత అని. ఇంకా ఆ రోజు అంత వాటర్ తాగట్లే అనుకొని తీసుకెళ్ళలేదు, కాకపోతే చాలాసేపు ఆడాడు కదా, ఒక 1 అవర్ దాకా ఆ పార్క్లోనే ఉన్నాం. ఇంకా అందుకని వాటర్ తెప్పించాను అనమాట ఇంట్లో నుంచి. ఇంకా వాడికి వాటర్ బాటిల్ ఎలా పనిచేస్తుందంటే, ఇదిగోండి అక్కడ ఒక వాటర్ ఉంటాయి బాటిల్ వెనక, ఈ ముందు బ్లూ కలర్ ఉంది కదా, దానికి ఒక బటన్లా ఉంటుంది, అది ప్రెస్ చేస్తే ఆ బాటిల్ నుంచి దీనిలోకి వాటర్ వస్తాయి అన్నమాట. ఇంకా మనం అది కిందకు పెడితే వాడు దానిలో వాటర్ తాగడమే అనమాట. ఫస్ట్ రోజు వాటర్ తాగాడు కదా, అందుకని తెలుసు అనమాట వాడికి వాటర్ దానిలో ఉంటాయి అని. అందుకని ఎలా ఎగురుతున్నాడు చూడండి. అదిగో అలా పెడితే ఆ గిన్నెలాగా ఉంటుంది కదా, దానిలోకి వాటర్ కలెక్ట్ అవుతాయి, ఇంకా వాటర్ తాగడమే అనమాట వాడు. అదనమాట, హడావుడిగా తాగి ఇంక మళ్ళీ ఆటలు మొదలుపెట్టాడు అనమాట. వీడికి బయటకు తీసుకెళ్తే అసలు ఇంటికి రాబుద్ది కాదు, ఇంక దానిలోనే ఉంటానంటాడు. ఇప్పుడు కుక్కలతో ఫ్రెండ్షిప్ కూడా అయిపోయిందనమాట, ఇంక వాటితో ఆడతానంటాడు. ఇంక అదే ఇంక మనం పట్టాం అనమాట. ఇంకా ఇప్పుడు అస్సలు విషయం ఏంటంటే, మీరు అసలు నేను దాన్ని ఎప్పుడు ఒళ్ళో పెట్టుకోను, దాన్ని ఎత్తుకోను, ఆడుకోను అని మొన్న ఒకటి కామెంట్ పెట్టారు. అంటే అట్లీస్ట్
ఆ వీడియో మీరు ఎప్పుడు పెట్టలేదు అని ఇంక ఇప్పుడు చూడండి వాటితో నేను ఇంట్లో కూర్చొని ఆడే వీడియోస్ అన్నమాట ఇవన్నీ. మెయిన్ అసలు వీడిని ఒళ్ళో తీసుకోవడం లేకపోతే ఎత్తుకోవడంతో ప్రాబ్లం ఏంటంటే కొరుకుతూ ఉంటాడు అనమాట. అంటే కొరకడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా ట్రైనింగ్ ఇస్తున్నాను వాడిని కొరకనివ్వకుండా. పడుకోవాలా నువ్వు రాత్రి అవుతుంటే వాడికి బేసిక్లీ నిద్ర వస్తుంది, కాకపోతే మళ్ళీ ఆడాలని ఆడుతున్నాడు అనమాట. చూడండి, అటు పడుకుంటాడు ఇటు పడుకుంటాడు మళ్ళీ ఆడతాడు. కొరికే అలవాటు అని చెప్పాను కదా, మనం చేసిన ఎప్పుడైనా కొరికేటప్పుడు నో అంటే మాత్రం వదిలేస్తాడు. ఆ మాత్రం ట్రైనింగ్ అయ్యింది, ఇంకా ట్రైన్ చేస్తున్నాను. చెడ్డిబాబు చెడ్డిబాబు, నేను నీతో ఆడట్లేదు అనుకుంటున్నా టెడ్డిబాబు. అందరూ అసలు రోజంతా నేను నీతోనే కదా ఆడేది. అవునా కదా? చెప్పు చెప్పు టెడ్డిబాబు. నేను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నాను రా టెడ్డిబాబు. చెడ్డి బొజ్జి బాబు, బొజ్జు చూపించమ్మా. ఇట్రా నీ బొజ్జు ఇది ఇది అమ్మా. ప్రేమ ప్రేమ పొంగి పొర్లిపోతుంది, పొంగి పొర్లిపోతుంది ప్రేమ. అరే నో టెడీ, నో కొరకూడదు, నో నో. గుడ్ బాయ్, గుడ్ బాయ్, టెడీ ఇస్ గుడ్ బాయ్, గుడ్ బాయ్ టెడీ. ఇప్పుడే గుడ్ బాయ్ అన్నా, మళ్ళీ టెడీ నో. గుడ్ బాయ్. ఎవరు నువ్వు ఇలా ఉన్నావు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు ఏంటి నువ్వు? ఇంత టాలెంటెడ్ నువ్వు? చెప్పు. చిట్టి బాబు, బుడ్డి బాబు, చూడండి బుడ్డి బాబు అని. అదండి విషయం. సో టెడ్డీతో నేను బాగానే ఆడతాను. ఇంకా చెప్పాలంటే వీడితోనే ఎక్కువ ఆడతాను, ఎందుకంటే బబుల్ కొంతసేపు ఆడి దాని కేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకా మొత్తం రోజంతా వీడే అనమాట. ఇంకా బబుల్ విషయానికి వస్తే, పాత ఒక వీడియోలో చెప్పాను కదా నేను దీనికి ఒక పెద్ద తాడుకి ఒక రకరకాలు ఏవేవో పెట్టి దానికి ఒక టాయ్ లాగా చేశానని మళ్ళీ రీసెంట్గా ఈ మధ్య కట్టాను. ఇంకా మళ్ళీ ఆడడం మొదలుపెట్టింది అనమాట దాని మీద ఎక్కి. అంటే చాలా రోజులు తర్వాత దొరికింది అనుకుందాం మరేమో. ఇంక హ్యాపీగా ఇక్కడ నుంచి ఆ పైన కర్టన్ రాడ్ దాకా వెళ్తుంది, మళ్ళీ ఇటు నుంచి ఈ మూలకి వెళ్తుంది. మొత్తం చాలాసేపు ఆడుకొని మళ్ళీ కాసేపు అదే ఇంకా రకరకాలుగా అదే గబ్బిలాల టైప్లో వేలాడుతుంది, కాసేపు కోతిలాగా వేలాడుద్ది, కాసేపు పక్షిలాగా వేలాడుతుంది, రకరకాలు చేస్తుంది అనమాట. తెలిసిందేగా ఇంకా బబుల్ సంగతి. యాక్చువల్లీ ఇది చేసిన రోజు బాగా ఆడింది, ఆ తర్వాత ఇంక దాన్ని పట్టించుకోవడం మానేసింది. అందుకని నేను ఇంకా మధ్యలో కట్టడం మానేశాను. ఇంకా అంటే ఇలా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా. అందుకనేనేమో మళ్ళీ రీసెంట్గా కట్టినప్పుడు అబ్బో ఈ కొత్తది మళ్ళీ అంటే కొత్తగా అనిపించిందేమో పాత టాయ్. మీకు అరుపులు వినిపిస్తున్నాయేమో, పక్కన మా టెడ్డీ గారు ఆడుకుంటున్నారనమాట. అంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇంకా ఆడుకొని బబుల్ కాసేపు టీవీ చూసి మళ్ళీ ఇంకొక మూత దొరికిందనమాట మాకు. తెలుసుగా అన్నీ పాత సామాన్లు గోలే మాకు అని ఇంకా మూతతో కాసేపు ఆడుకోవడం మొదలుపెట్టింది. ఆడుకొని మళ్ళీ కాసేపు ఆగి నా దగ్గరకు వచ్చేసింది అనమాట. ఇంకా మొత్తం మీద ఈరోజు బబుల్ కొంచెం వీడియో తక్కువే అయ్యింది, ఎందుకంటే చెప్పాను కదా టెడ్డీ గురించి ఎక్కువ చూపించమన్నారు అని చూపించాను. బోర్ కొట్టలేదు అనుకుంటున్నాను. ఇంకా చూడండి, ఇంక మన బబుల్ గారి సంగతి తెలిసిందే కదా, పాత సామాన్లు, పాడైపోయిన సామాన్లు అవే కావాలి. ఇంకా పాప నన్ను చూసింది కాబట్టి నా దగ్గరకు వచ్చేసింది అనమాట. మొత్తానికి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.